గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్స్లో 1 2 3 4 5 కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ దిస్ క్లాస్లో కూడా కంటిన్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్స్లో సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ the f bar of t may be a constant vector function is the derivative of f bar is equal to 0. అంటే ఏంటి, f bar of t అంటే వెక్టార్ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అయితే దాని యొక్క డెరివేటివ్ 0 అవుతుంది. ఈ కండిషన్ అనేది ఆల్రెడీ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు, f bar of t is a constant vector function if and only if డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిటి అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటే దాని యొక్క డెరివేటివ్ అనేది ఈక్వల్ టు 0 కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డెరివేటివ్ అనేది ఈక్వల్ టు 0 అయితే వెక్టార్ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అంటే రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఈ వాల్యూ యూజ్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ యూజ్ చేసుకుంటే ఈ వాల్యూ తీసుకోవచ్చు. అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్ బై డిటి ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ బార్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అయితే ఎఫ్ బార్ అనేది కాన్స్టెంట్ వెక్టార్ ఫంక్షన్ అనేది ఏమవుతుంది, డెరివేటివ్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. ఇది సో ప్రాపర్టీ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్లో సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్ అంటే ఏ బార్ అనేది డిఫరెన్షియల్ వెక్టార్ ఫంక్షన్ కింద యూజ్ చేసుకుంటే ఏ బార్ దెన్ ద ఏ బార్ హోల్ స్క్వేర్ అంటే వెక్టార్ అనేది స్క్వేర్ కింద యూజ్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్, జనరల్గా ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి, డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, 2 into x అంటే విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి. సో ఇక్కడ ఏంటి వెక్టార్ ఫంక్షన్. సో వెక్టార్ ఫంక్షన్లో ఆల్రెడీ ఇంక్లూడింగ్ స్కేలార్ వేరియబుల్ t అనే వాల్యూస్ ఇంక్లూడ్ అవుతాయి. అంటే అనదర్ ఫంక్షన్ ఏముంటుంది, స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ విత్ వేరియబుల్ t. సో స్కేలార్ ఫంక్షన్ విత్ వేరియబుల్ t కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t అంటే మీరు ఆల్రెడీ 2a వరకు యూజ్ చేయడం కదా, ఆల్రెడీ 2a బార్ డాట్ dA బార్ బై dt అంటే డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2x ఇక్కడ వరకు యూజ్ చేసుకుంటాం. ఓన్లీ ఏంటి ఎక్స్ స్క్వేర్ అనేది వేరియబుల్ కాబట్టి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి 2x వాల్యూ యూజ్ చేసుకుంటాం ఆల్రెడీ. అంటే ఎక్స్ స్క్వేర్కి x పవర్ n ఫార్ములా యూజ్ చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ x పవర్ n దట్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యూజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది, 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడికి వచ్చినప్పటికి వెక్టార్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో ఫంక్షన్లో స్కేలార్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏ బార్ హోల్ స్క్వేర్ కింద యూజ్ చేస్తే 2 ఇంటూ ఏ బార్ డాట్ ఆల్రెడీ స్కేలార్ వేరియబుల్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ కూడా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2a బార్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఏ బార్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేటప్పటికి ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈజ్ ఏ వెక్టార్ ఫంక్షన్ ఆఫ్ ఏ f bar of t is a vector of constant magnitude is f bar dot df bar by dt equal to 0. ఇదే కండిషన్ అండి నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ దట్ f bar of t is a vector of constant magnitude if and only if f bar dot df bar by dt equal to 0. అంటే నెసెసరీ కండిషన్ అనేది f bar of t అనేది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ హోల్డ్ అయితే దాని యొక్క రిజల్ట్ అనేది ఎఫ్ బార్ డాట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ ఇంటూ డెరివేటివ్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఎలా యూజ్ చేసుకుంటాం, సో ఎఫ్ బార్ ఆఫ్ టీ యూజ్ చేస్తాం ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఎఫ్ బార్ ఆఫ్ టీకి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే సో దట్ ఈక్వల్ టు ఎంత, కాన్స్టెంట్ వాల్యూ. సో కాన్స్టెంట్ వాల్యూ. సో దీనికి ఆల్రెడీ ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే సో దీనికి ఆల్రెడీ డెరివేటివ్ కండిషన్ ఆల్రెడీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, సో ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేటివ్ అనేది ఈక్వల్ టు 0 అయిపోతుంది. దీని స్క్వేర్ టర్మ్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసిన ఇక్కడ వాల్యూ కాన్స్టెంట్ అనేది స్క్వేర్ టర్మ్ అవుతుంది, అది కూడా కాన్స్టెంటే. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ చేస్తే ఈ ఫార్ములా అప్లై చేస్తే 2 ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ టీ
dot derivative of df bar by dt ఈక్వల్ టు 0. డెరివేటివ్ అప్లై చేస్తాం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఈ 2 ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోతే వాల్యూ ఎంత వస్తుంది f బార్ ఆఫ్ t డాట్ df బార్ బై dt ఈక్వల్ టు 0. అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x విత్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ t యూస్ చేసుకుంటే ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే అంటే ఈ ప్రాపర్టీని అప్లై చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ a బార్ హోల్ స్క్వేర్ అంటే 2a బార్ డాట్ dA బార్ బై dt. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్కి స్క్వేర్ అప్లై చేస్తే దానికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఎలా వస్తుంది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t అప్లై చేస్తే సో f బార్ ఆఫ్ t హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ f బార్ ఆఫ్ t డాట్ df బార్ బై dt ఈక్వల్ టు 0. సో ఈ 2 అనే వాల్యూని రైట్ సైడ్ యూస్ చేసుకుంటే వాల్యూ అవుతుంది 0 అవుతుంది. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ f బార్ ఆఫ్ t ఇంటూ df బార్ బై dt ఈక్వల్ టు 0. అంటే కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్ కండిషన్ హోల్డ్ అయితే అంటే వెక్టార్ ఈజ్ ఎ వెక్టార్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ f బార్ డాట్ df బార్ బై dt ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కండిషన్ ఏంటి f బార్ ఆఫ్ t ఈజ్ ఎ వెక్టార్ ఆఫ్ కాన్స్టెంట్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్ అండి. ఈ దేనికి స్కేలార్ ప్రొడక్ట్ అనేది వెక్టార్కి డెరివేటివ్ ఆఫ్ ఏ వెక్టార్. అదే వెక్టార్కి డెరివేటివ్ ఆఫ్ వెక్టార్కి స్కేలార్ ప్రొడక్ట్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. దేనికి కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. అదే వెక్టార్ అండ్ వెక్టార్ f బార్ ఆఫ్ t ఈజ్ ఏ వెక్టార్ ఫంక్షన్. ఆ వెక్టార్ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ హోల్డ్ అయితే దాని యొక్క ప్రొడక్ట్ ఎలా ఉంటుంది క్రాస్ ప్రొడక్ట్ అనేది ఈక్వల్ టు 0 కండిషన్ హోల్డ్ అవుతుంది. అంటే వెక్టార్ ఇంటూ వెక్టార్ క్రాస్ డెరివేటివ్ ఆఫ్ f బార్ అనేది ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు f బార్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ f బార్ బార్ dt ఈక్వల్ టు 0. అంటే ఈ కండిషన్ నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇఫ్ నెసెసరీ కండిషన్ ఏమవుతుంది f బార్ ఆఫ్ t ఈజ్ ఏ వెక్టార్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ డైరెక్షన్ అండ్ నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ ఏంటి f బార్ క్రాస్ df బార్ బై dt ఈక్వల్ టు 0. అంటే ఇది నెసెసరీ కండిషన్ ఇది సఫిషియెంట్ కండిషన్. లేదు అనుకుంటే ఇది నెసెసరీ కండిషన్ ఇది సఫిషియెంట్ కండిషన్. అంటే నెసెసరీ కండిషన్ యూస్ చేస్తే సఫిషియెంట్ కండిషన్ వస్తుంది, సఫిషియెంట్ కండిషన్ యూస్ చేస్తే నెసెసరీ కండిషన్ హోల్డ్ అవుతుంది అని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి f బార్ ఆఫ్ x ఆఫ్ t హోల్ డాష్. సో దట్ ఈస్ అంటే ఇక్కడ ఆల్రెడీ f బార్ ఆఫ్ స్కేలార్ వేరియబుల్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు ఆల్రెడీ. f బార్ అంటే వెక్టార్ ఫంక్షన్ అనేది ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం f బార్ ఆఫ్ t కాకుండా f బార్ ఫంక్షన్ ఆఫ్ ఈ s ఆఫ్ t. ఇక్కడ t అనే వేరియబుల్ ఎలా ఇచ్చారు ఫంక్షన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ద వేరియబుల్ t. సో ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు t అంటే స్కేలార్ ఫంక్షన్ అనేది వేరియబుల్ t తో డిఫైన్ అయింది. సో దీని డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం f బార్ డాష్ ఆఫ్ s ఆఫ్ t డాట్ s డాష్ ఆఫ్ t. అంటే ఫస్ట్ ఆల్రెడీ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇచ్చిన వెక్టార్కి మనం డాష్ టీస్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే f బార్ ఆఫ్ s ఆఫ్ t అంటే f బార్ డాష్ ఆఫ్ s ఆఫ్ t. కానీ ఇందులో ఆల్రెడీ స్కేలార్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని కూడా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ s డాష్ ఆఫ్ t. అంటే ఫస్ట్ ఆల్రెడీ f బార్ ఆఫ్ s ఆఫ్ t ఒక వెక్టార్ ఫంక్షన్లో స్కేలార్ ఫంక్షన్ కూడా ఇంక్లూడ్ అయితే ఫస్ట్ వెక్టార్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేసి సో నెక్స్ట్ అందులో ఉన్న స్కేలార్ ఫంక్షన్కి నెక్స్ట్ డెరివేటివ్ చేస్తాం. సో f బార్ ఆఫ్ s ఆఫ్ t అనేది ఏంటి వెక్టార్ ఫంక్షన్తో స్కేలార్ ఫంక్షన్ అనేది ఇంక్లూడ్ అయింది. అంటే ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ వెక్టార్ ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వెక్టార్ ఏంటి f బార్ ఆఫ్ డాష్ ఆఫ్ s ఆఫ్ t దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ s డాష్ ఆఫ్ t. సో దీన్నే రిప్రజెంటేషన్ ఎలా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ డెరివేటివ్ ఆఫ్ d బై dt ఆఫ్ f బార్ ఈక్వల్ టు d బై డెరివేటివ్ ఆఫ్ d బై ds ఆఫ్ f బార్ డాట్ మళ్ళీ అగైన్ s డాష్ ఆఫ్ t కాబట్టి ds బై dt. సో వాళ్ళగా ఇలా కూడా రాయొచ్చు. అంటే d బై dt డెరివేటివ్స్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు x కూడా లేకపోతే డాష్లో యూజ్ చేసిన రెండు ఫార్ములాస్ ఒకటే. సో నెక్స్ట్ లాస్ట్ వన్ లాస్ట్ 2 టర్మ్స్ యూజ్ చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ d బై dt ఆఫ్ a బార్ b బార్ c బార్ అంటే ట్రిపుల్ ప్రొడక్ట్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్కి మనం డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఆల్రెడీ d బై dt ఆఫ్ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ అన్నది a బార్ b బార్ ఉంది వాల్యూ. a బార్ b బార్ ఉన్న వాల్యూస్కి అంటే డాట్ ప్రొడక్ట్ అనేది a బార్ డాట్ b బార్ అంటే వాల్యూస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ డాట్ ప్రొడక్ట్లో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ a బార్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అంటే dA బార్ బై dt డాట్ b బార్ ప్లస్
dB bar by dt, a bar into dB bar by remaining condition అలా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ dA bar by dt into dot b bar అలాగే ప్లస్ a bar dot dB bar by dt. అంటే ఎలా యూస్ చేసుకున్నాం, యూవీ ఫార్ములాలో అప్లై చేసుకున్నాం యూవీ డాష్. సో ఇక్కడ కూడా ఎలా యూస్ చేసుకోవచ్చు, డెరివేటివ్ ఆఫ్ a bar b bar c bar అంటే dA bar by dt డాట్ b bar c bar ప్లస్ a bar dot dB bar by dt c bar ప్లస్ a bar dot b bar అంటే రిమైనింగ్ టర్మ్స్. ఫస్ట్ దీనికి డెరివేటివ్ చేస్తాం, సో రిమైనింగ్ యాస్టీస్ రాస్తాం. సో నెక్స్ట్ దీనికి ఆల్రెడీ డెరివేటివ్ చేస్తాం ఫస్ట్ దానికి. సో నెక్స్ట్ దానికి ఏంటి, సెకండ్ దానికి చేయాలి అంటే b బార్ అంటే a బార్ యాస్టీస్ రాస్తాం dB బార్ బై dt డాట్ c బార్ ప్లస్. సో ఇక్కడ ఆల్రెడీ a బార్ b బార్ యూజ్ చేస్తాం, ఇంకా రిమైనింగ్ ఏముంది c బార్. సో a బార్ డాట్ b బార్ డాట్ dc బార్ బై dt. సో క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేసిన యాస్టీస్ ప్రాసెస్. సపోజ్ a బార్ క్రాస్ b బార్ అంటే ఈ టర్మ్స్ అంతా ఒక టర్మ్ కింద యూజ్ చేసుకుంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ dA బార్ బై dt క్రాస్ b బార్ క్రాస్ c బార్ ప్లస్ a బార్ క్రాస్. సో a బార్ యాస్టీ ఆల్రెడీ ఫస్ట్ చేస్తాం కాబట్టి a బార్ క్రాస్ రిమైనింగ్ టర్మ్. సో రిమైనింగ్ డెరివేటివ్ ఆఫ్ d బై dt ఆఫ్ b బార్ క్రాస్ c బార్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్.